నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ విష్ణుప్రియ. మనతో పట్టున్నారు మేడం ఉషా కస్తూరి గారు. ఇప్పుడు మనం మేడంతో మాట్లాడి ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి యువత మానసిక శారీరక పరిస్థితుల గురించి, ఇప్పుడు వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకుందాం. నమస్తే మేడం. మేడం, అయితే ఇప్పుడు ఈ యూత్లో భయం కంటే అట్రాక్షన్ ఎక్కువ ఉంది అని అంటారు. అవును. ఇప్పుడు ఈ అట్రాక్షన్ మీరు టీన్స్లోకి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళలో వచ్చే మార్పుల్ని పేరెంట్స్ కానీ, లేకపోతే ఇంట్లో ఉండే గ్రాండ్ పేరెంట్స్ కానీ, స్కూల్ వాళ్ళు కానీ ఎలా గుర్తుపట్టగలుగుతారు? చాలా సింపుల్ అండి. బిహేవియర్లో ఇప్పుడు అది సహజం. అది ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయిన పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, స్కూల్లో ఉన్న టీచర్స్ అందరూ ఆ టీన్ క్రాస్ అయిన వాళ్ళే. ఆ టీన్ క్రాస్ అయిపోయినప్పుడు, కాకపోతే కొంతమందిలో ఏమవుతుందంటే వాళ్ళు పెరిగిన విధానం లేదా వాళ్ళ దైనందిన జీవితంలో వాళ్ళు చేసే పనులు ఉంటాయి కదా, ఆ దాంట్లో ఈ అట్రాక్షన్ అన్నది మరుగున పడిపోతుంది. ఓకే, ఒక సెకండ్ అట్రాక్షన్ అనిపించినా మళ్ళీ వాడికి బాధ్యత గుర్తుకొస్తుంది. అదే చెప్తున్నాను, చిన్నప్పటి నుంచి పిల్లలకి బాధ్యత, ఆ బాధ్యత అంటూ ఉంటే బాధ్యత మీద ఉన్న మనసు అట్రాక్షన్ మీద తక్కువ వెళ్తుంది. అట్రాక్షన్ మీదకి వెళ్ళినా కానీ వెనకాల బాధ్యత పొడుస్తూ ఉండాలి. అంత బాధ్యత పిల్లలకి పేరెంట్స్ హోంవర్క్ చేసావా లేదా, పుస్తకాలు సర్దుకున్నావా లేదా, నువ్వే పుస్తకాలు సర్దిపెట్టి, నువ్వే వాటర్ బాటిల్లో నీళ్ళు పోసి, నువ్వే ఎరేజర్స్ షార్ప్నర్స్ ఇచ్చేస్తే బాధ్యత ఏది వాడికి చిన్నప్పుడు ఎక్కడ రావాల్సిన బాధ్యత అక్కడ రావట్లేదు కదా. ఓకే, అంటే చిన్నప్పటి నుంచి రెస్పాన్సిబిలిటీ అనేది రావాలి. రెస్పాన్సిబిలిటీ అంటే యూత్ లోకి వచ్చిన తర్వాత ఎలా మేడం వాళ్ళని కంట్రోల్ చేయగలిగి? ఇప్పుడు లేని కంట్రోల్ ఇంకప్పుడు కష్టమే. అందుకే వాళ్ళు ఏ దారిలోకి వెళ్తున్నారో అర్థం కావట్లా. ఓకే, చేతులు కాలేక ఆకులు పట్టుకోవటం అయిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ బాధ్యతని కంట్రోల్ చేస్తూ ఉంటే ఈ బాధ్యత వీళ్ళు చేయాలి, స్కూల్కి వెళ్ళాలి, హోంవర్క్ చేయాలి, తప్పునన్న ప్రేయర్లు. ఇప్పుడు అసెంబ్లీలో మీరు చూడండి, స్ట్రైట్గా నుంచోండి, అటు ఇటు తిరగండి అంటారు. మధ్యలో అంటే ఎటువంటి చిరాకు పనులు చేయకూడదని అర్థం కదా అక్కడ. అవును, లేటుగా రాకూడదు. ఇవన్నీ కూడా డిసిప్లినరీ థింగ్సే. ఇవన్నీ మనసులో ఒక టీన్ వరకు వచ్చి, ఇప్పుడు స్కూల్ ఎండ్ అయ్యేసరికి వాడు ఆల్మోస్ట్ 16-17 ఇయర్స్ వస్తున్నాయి పిల్లలకి. ఆ తర్వాత ఇంటర్మీడియట్ 16-17 సంవత్సరాలు స్కూల్ లెవెల్లో స్ట్రిక్ట్గా రూల్స్ ఫాలో అయితే, ఇప్పుడు కొన్ని స్కూల్స్ నో డౌట్ స్ట్రిక్ట్గా ఉన్నాయండి. చాలామంది పేరెంట్స్ అబ్జెక్ట్ చేస్తున్నారు తెలుసా. జుట్టు ఎందుకు అంత పెంచుకున్నావు అని అబ్బాయిలను అడిగితే తప్పుగా ఉంది. అమ్మాయిలు నువ్వు స్కూల్కి వచ్చేటప్పుడు ఈ యూనిఫామ్లో ఇంత పర్ఫెక్ట్గా రావాలి అని స్కూల్ వాళ్ళు చెప్తుంటే వాళ్ళకి నచ్చట్లేదు. ఎంత పర్ఫెక్ట్ యూనిఫామ్లో వెళ్తున్న పిల్లల్ని చూస్తే ముచ్చటేస్తుంది. ఇప్పుడు గత 10 ఏళ్ళుగా నేను చూస్తున్నాను ఆ తేడా పేరెంట్స్లో. వాళ్ళకి నచ్చట్లేదు అలాగా. అదే అంటే పేరెంట్స్, స్కూల్ వాళ్ళు కూడా గట్టిగా చెప్పడానికి భయపడుతున్నారు. మొన్ననే ఒక రీసెంట్ ఒక ఆర్టికల్ చదివాను. యూకేలో ఒక ప్రీ ప్రైమరీ కిడ్స్, అంటే అదే ఆ ప్రీ ప్రైమరీ వాళ్ళకి వాళ్ళు మినీ స్కర్ట్ని అవాయిడ్ చేద్దాం అనుకున్నారట. ఓకే, రీజన్ అంటే వాళ్ళు ఏదో కొన్ని రీజన్స్ చెప్పారు. నాకైతే నచ్చింది వాళ్ళు చెప్పిన రీజన్. ప్రొటెక్టివ్ మేనర్లో ఉంటారు పిల్లలు అనేసి వాళ్ళకి మినీ స్కర్ట్ అవాయిడ్ చేద్దాం అనుకున్నారట అని వాళ్ళ పేరెంట్స్ నోటీస్ పంపిస్తే పేరెంట్స్ చాలామంది అబ్జెక్ట్ చేశారట. అప్పుడు అర్థమైంది మీకు పేరెంట్స్ అంటే. ఎస్, నేను అంటాను, మీ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు స్కూల్ పిల్లల్లాగానే ఉండాలి. సినిమా షూటింగ్లో స్కూల్ పిల్లల్లాగా ఉండకూడదు కదా. అవును, చాలా కొంతమంది స్కూల్ కంటిన్యూషన్ ఇంటర్మీడియట్ పిల్లలు కూడా ఎంత బుద్ధిమంతులుగా ఉంటారు అంటే, సేమ్ హెయిర్ కట్, యూనిఫాము, ఆ డిసిప్లిన్. చాలా స్కూల్స్ చాలా బ్యూటిఫుల్గా మెయింటైన్ చేస్తున్నాయి. మేము వెళ్తున్న చాలా స్కూల్స్లో చూస్తాం కదా, ఎంత నీట్గా. ఇప్పుడు మ్యాటర్ చదువు కాదు, ఒక బుద్ధిమంతులు. ఇప్పుడు మనము స్కూల్కి పంపించేది విద్యా బుద్ధులు నేర్చుకోవడానికి, గుర్తుపెట్టుకోవాలి. విద్య నేర్చుకోవడంతో పాటు బుద్ధి కూడా నేర్చుకోవాలి. విద్య ఒకటే నేర్చుకుని మార్కుల కోసం పోరాడుతూ బుద్ధి మర్చిపోతే లాస్ట్లో మిగిలేది పేపర్లో మన పేర్లే అనవసరంగా. ఛానల్ నిండా మన పేర్లు మారుమోగుతూ ఉంటాయి కదా. అది మర్చిపోతున్నారు. మనం చదువుకోవడానికి వెళ్తున్నాం, పిల్లల్ని చదివించడానికి పంపిస్తున్నామని అనుకుంటున్నారు తప్ప ఇక్కడ చదువుకుంటున్నారా కూడా తెలియట్లేదు వాళ్ళకి. తేడా ఎగ్జాక్ట్లీ, చదువు కొనుక్కుంటున్నారు. మేము ఇంత పే చేస్తున్నాం కాబట్టి చదువు కొనుక్కుంటున్నాం, మార్కులు లేకపోతే దెబ్బలాడడానికి వెళ్తున్నారు. కానీ మీ అబ్బాయి నిన్న యూనిఫామ్ సరిగ్గా వేసుకోలేదండి, మీ అమ్మాయి నిన్న జంక్ ఫుడ్ పంపించకండి స్కూల్ వాళ్ళు అడగటానికి రీజన్ ఉంది. ఇప్పుడు మీరు ఇందాక ఆరోగ్యం గురించి మాట్లాడారు కదా. ఆరోగ్యం ఎలా ఉంటుంది? ప్రాపర్ ఫుడ్ తింటేనే కదా. పొద్దున్నే బోండాలు, మధ్యాహ్నం పేస్ట్రీలు, సాయంత్రం కూల్ డ్రింక్స్ వాడు స్కూల్లో స్నాక్స్ టైంలో తింటూ ఉంటే, లంచ్ని స్కిప్ చేసి డస్ట్బిన్లో అన్నం పారేస్తూ ఉంటే పిల్లలకి ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఇలాంటివన్నీ తిన్న తర్వాత వాడి బుర్ర ఎలా స్టడీగా కాన్స్టెంట్ గా పనిచేస్తుంది. ఎలాంటి తిన్నవాడికి అలాంటి ఆలోచనలే వస్తాయి కదా.
ఇప్పుడు ఆరోగ్యం చెడిపోతుంది, లేదా క్రేజీనెస్ అలవాటు అవుతుంది. ఈ ఆకర్షణ, వ్యామోహం ఈ రెండు ఉన్నాయే, వాటంత అంటే జీవితాన్ని చాలా నాశనం చేస్తాయి. వాటిని మనం కంట్రోల్లో ఉంచుకోకపోతే, అది ముఖ్యంగా టీన్లో కంట్రోల్ అయిపోతే తర్వాత జీవితంలో బాధ్యత ప్రతి మనిషికి ఉంటుంది. ఓకే, ఈ టీనేజ్ లో మనం ఫుల్ కంట్రోల్ చేయాలి. లేకుండా కొంతమంది ఆ తర్వాత కూడా ఏదో రాంగ్ స్టెప్ వేసే వాళ్ళు ఉంటారు, నో డౌట్. అక్కడ కూడా ఏంటంటే వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకుని ఒక్కసారిగా జీవితం వాళ్ళకి అలా బయటికి వెళ్ళిపోయినప్పుడు, లేదా ఒక్కసారిగా ఏదో ఒక వింత ప్రపంచాన్ని చూస్తున్నాం అన్న ఫీలింగ్లో వాళ్ళని వాళ్ళు, వాళ్ళ పరిధిని వాళ్ళు, వాళ్ళ లిమిట్స్ని వాళ్ళు మర్చిపోవటం కాదు, వదిలేస్తున్నారు. ఓకే, అంటే ఒక్కసారిగా వాళ్ళు పంజరంలోంచి బయటికి రావడం వల్ల ఇట్లాంటి ప్రాబ్లమ్స్. అంటే అంతకుముందు వాళ్ళు రెస్ట్రిక్టెడ్గా, పంజరం అన్నది నేను దాన్ని రెస్ట్రిక్టెడ్గా, ఒక డిసిప్లిన్గా, ఒక కంట్రోల్లో, ఒక మంచి క్వాలిటీస్ తోటి పెరుగుతున్న వాళ్ళు నన్ను అడిగే వాళ్ళు ఎవరు లేరు, ఇలాగే ఉండాలేమో అన్న థాట్లో కూడా కొంతమంది వెళ్ళిపోతారు. సో అది అక్కడ కూడా చాలా డ్యామేజ్ అయ్యే పిల్లలు ఉన్నారు. అంటే ఒక్కసారిగా వాళ్ళు ఆ ఉన్నటువంటి ఆ రెస్ట్రిక్షన్స్ నుంచి బయటికి రావడం వల్ల. అంటే ఇప్పుడు ఇంకొకటి, అన్నిటికీ మెయిన్ రీజన్ ఇంకోటి ఉంది. ఒక వయసు వరకు కొంత ఖర్చుల వరకు పేరెంట్స్ భరించగలుగుతారు, మా తర్వాత వాళ్ళకి ఎక్స్ట్రాడినరీ రిక్వైర్మెంట్స్ కావాలనిపిస్తుంది. ఓకే, అంటే వాళ్ళ స్టేటస్ని మించి. ఇప్పుడు ఒక కాలేజీకి వెళ్ళే పిల్లలకి నో డౌట్ ఈ రోజున్న ఇన్సెక్యూరిటీ ఇష్యూస్లో ఒక సెల్ ఫోన్, ఒక స్మార్ట్ ఫోన్ అవసరం ఉంది. కానీ ఆ ఫోన్ ఎంత ఖరీదు కొనుక్కోవాలన్నది కాదు కదా. ఎస్, ఓకే, మంచి చెప్పులు వేసుకుని కాలేజీకి వెళ్ళాలి, నో డౌట్. మంచి చెప్పులు వేసుకుని రోడ్డు మీద నడవాలి. అందమైన చెప్పులు కాళ్ళ వరకే ఉంటాయి, కానీ రోడ్డు సెలెక్ట్ చేసుకునేది మనసే కదా. ఏ రోడ్లో మనం వెళ్ళాలి, ఏ రోడ్లో వెళ్తే మనకి బురద మన మీద పడదు, ఏ రోడ్లో వెళ్తే మనకి ముళ్ళు గుచ్చుకోవు, ఏ రోడ్డు అయితే మంచిది, ఈ మార్గం నేను చెప్పేది రోడ్ అంటే మార్గం, ఏ రోడ్లో అయితే పడిపోకుండా వెళ్ళగలం, ఏ రోడ్ అయితే సేఫ్టీగా ఉండగలం అన్న రోడ్డుని, అన్న మార్గాన్ని ఎంచుకునేది మనసు మాత్రమే, చెప్పులు మాత్రం కాదు. ఈ విషయం ప్రతి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ వాళ్ళకి ఆ డెసిషన్ మేకర్స్ అంటారు చూడండి, నిర్ణయం తీసుకునే నిర్ణయాన్ని, ఆలోచన పరిధి పెరిగే వరకు, అంటే ఈ నిర్ణయం తీసుకునేంత ఆలోచనలోకి వాళ్ళ పరిధి పెరగాలంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఒక బాధ్యత, ఒక మంచితనం, ఓహో ఇలా చేయొచ్చు, ఇలా చేయకూడదు అని వాళ్ళు తల్లిదండ్రుల దగ్గరుండి మాట్లాడుతూ, టీచర్స్ చెప్పిన ప్రాబ్లమ్స్ని ఒప్పుకుంటూ పిల్లలు. అందుకే కొన్ని స్కూల్స్ వాళ్ళు టీచర్స్ విషయంలో కూడా చాలా స్ట్రిక్ట్గా యూనిఫామ్లో ఉండమంటారు వాళ్ళు. నేను చాలా స్కూల్స్ చూశాను, టీచర్స్కి వాళ్ళు యూనిఫామ్ ఇచ్చేసారు, సో దట్ టీచర్ అంటే వాళ్ళు పెద్ద పట్టించుకోరు, పాఠం ఒకటే గుర్తుంటుంది, టీచర్ గుర్తురాదు. ఇది ఎంతమంది టీచర్ల కోపం వచ్చినా నాకు అభ్యంతరం లేదు. చాలా స్కూల్స్ చూశానండి నేను, యూనిఫామ్లో ఉంటారు, వాళ్ళకి భలే ముచ్చటేస్తుంది, బై దిస్ ఇస్ ద బెస్ట్ వన్ అనుకుంటా నేను. పాఠం చెప్పినప్పుడు టీచరు ఆ లెసనే గుర్తురావాలి, అంతే తప్ప ఆవిడ అసెసరీస్ గుర్తురాకూడదు, ఆ మాస్టర్ వేసుకున్న కళ్ళకి ఫ్రేమ్ గుర్తురాకూడదు. నేనైతే ఇదే అంటాను పిల్లలకి, టీచర్స్కి కూడా. సో ఇక్కడ ఏమవుతుంది, అట్రాక్షను, పాఠం వింటున్నారా టీచర్ని చూస్తున్నారా అన్న ఒక క్వశ్చన్ మార్క్. నాట్ ఎవ్రీబడి, అందరూ ఆ పని చేస్తారని నేను చెప్పను, కానీ ఆ అట్రాక్షన్కి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారే, ఇప్పుడు మనకి వాళ్ళ గురించే కదా సమస్య. జీవితం ఇరకాటల్లో పడేది, అంధకారంలో పడిపోయేది వాళ్ళే కదా. సమాజానికి ఒక పెద్ద మచ్చలాగా ఉండిపోయేది వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీతో పాటు నెక్స్ట్ ఇంకో 2 జనరేషన్స్కి వాళ్ళు ఒక మచ్చగా మిగిలిపోతుంది ఆ సంఘటన కానీ, వాళ్ళు చేసిన తప్పు కానీ. సమాజం ఎప్పుడు వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటుంది కదా. అవును, పదే పదే వాళ్ళని కోట్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేయొచ్చు, పక్కింటి వాళ్ళు చేసుకోవచ్చు, వాళ్ళు తెలిసిన వాళ్ళు చేసుకోవచ్చు. అలా ఎందుకు నా అంటే ఒక మంచి పని చేసి చరిత్రలో నిలిచిపోండి. ఇప్పుడు ప్రజ్ఞానంద్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్గ్రౌండ్ ఏముందని అబ్బాయి అంత లెవెల్కి వెళ్ళాడు, అసలు వాడి ఆటే కనిపిస్తుంది కదా. అదే కదా, ప్రజ్ఞానంద్ ఫేస్ ఎవరికి గుర్తురాదు, పేరును అబ్బాయి అచీవ్మెంటే, ఎస్ అబ్బాయి అచీవ్మెంటే గుర్తుకొస్తుంది. సో ఎంత ప్రౌడ్గా, అంటే వాళ్ళ అమ్మ నాన్న అబ్బాయిని ఎంత కంట్రోల్గా, ఎంత కాన్సన్ట్రేషన్లో పెట్టి, ఇప్పుడు వాళ్ళేమి పెద్దగా చదువుకునే వాళ్ళు కాదు, అబ్బాయి ఏకాగ్రతని ఎంత కంట్రోల్లో ఉంచి చదివించారు, అది ముఖ్యం కదా. అది ఇంపార్టెంట్. అంటే మనం వాళ్ళని కరెక్ట్గా గైడ్ చేయడం అనేది, ఈ టీనేజెస్కి వచ్చిన పిల్లల్ని, టీనేజ్లో ఉన్న పిల్లల్ని వాళ్ళు మిగతా విషయాలకి అట్రాక్ట్ అవ్వకుండా వాళ్ళని ప్రాపర్గా మనం గైడ్ చేయగలిగితే ఫ్యూచర్లో వాళ్ళ లైఫ్లో వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ని మనం కొంతవరకు అయినా కూడా సాల్వ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది.